బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ సీజన్ లో సీరియల్ యాక్టర్ భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఆయన హౌస్ లో ఆట కన్నా బంధాలు పెట్టుకొని తన ఆటని తానే రిస్క్ లో పడేసుకున్నాడు. భరణికి హౌస్ లో తనుజ దివ్య రూపంలో ఒకరు కూతురు మరొకరు చెల్లి అంటూ ఆయన ఆటని సరిగా ఆడనివ్వలేదు. బిగ్ బాస్ సీజన్ 9 లో భరణి ఎలిమినేషన్ హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ లో ట్విస్ట్ కూడా ఉంది. సీజన్ 9 ఆదివారం దీపావళి ఎపిసోడ్ నిర్వహించారు బిగ్ బాస్ టీం. ఆటపాటలతో రాత్రి 7 గంటలకే షో మొదలైంది. బిగ్ బాస్ షోలో హైపర్ ఆది కంటెస్టెంట్ కి హింట్స్ ఇవ్వడంతో పాటు సింగర్ సాకేత్ తో ఒక పేరడీ సాంగ్ ని కూడా పాడించారు. జటాధర టీం కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చి సందడి చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 లో లాస్ట్ వీక్ నామినేషన్స్ లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. నాగార్జున ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా ఇద్దరిని భరణి రాములను డేంజర్ జోన్ లో పెట్టారు. భరణి రాములు లీస్ట్ 2 గా ఉన్నప్పుడు ఎవరికి ఆడియన్స్ సేవ్ చేశారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారో రివీల్ చేయకుండా ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర ఉపయోగించి ఒకరిని సేవ్ చేయొచ్చు అని నాగార్జున అడుగుతాడు. ఇమాన్యుయల్ రాముని సేవ్ చేసేందుకు వాడతా అంటాడు. అలా తన పవర్ అస్త్ర వాడటం వల్ల రాము సేఫ్ అయ్యాడు. అయితే అక్కడ ఆడియన్స్ కూడా ఓటింగ్ లో రాముని సేవ్ చేసి భరణిని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. ఇమాన్యుయల్ ఒకవేళ భరణిని సేవ్ చేసి ఉంటే అతను హౌస్ లో ఉండేవాడు. సేఫ్ అయిన రాము ఎలిమినేట్ అయ్యేవాడు. అయితే ఇమాన్యుయల్ రాము రిస్క్ లో ఉంటాడని అనుకొని అతని కోసం పవర్ అస్త్ర ఉపయోగించాడు. ఫైనల్ గా భరణికి ఇమాన్యుయల్ ఇచ్చిన షాక్ వల్ల అతను ఎలిమినేట్ అయ్యాడు. భరణి ఎలిమినేషన్ టైంలో తనుజ దివ్య ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. భరణి తనంతట తాను చేజేతులారా తన ఆట చెడగొట్టుకున్నాడు. సీరియల్స్ లో విలన్ గా పాపులర్ అయిన భరణి బయట చాలా మృదు స్వభావి అన్న విషయం మాత్రం ఆడియన్స్ కి అర్థమైపోయింది.